అంటే అభ్యర్థుల రెండు దశల్లో చేస్తాను. గ్రూప్ 2లో ఇప్పుడు మేము ఒక పోస్ట్కి 3 చొప్పున క్యాండిడేట్స్ని పిలుస్తూ ఉన్నాం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి. ఇలా చాలా క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయి, కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 5 రకాల క్వాలిఫికేషన్, 3 రకాల క్వాలిఫికేషన్స్ అవసరం అవుతున్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 1:3 పిలుస్తున్నాం. సర్టిఫికేట్స్లో రిజెక్ట్ అయినా సరే ఎవరైనా మనకు అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి 1:2 ఉండేటట్టుగా ఎన్షూర్ చేస్తాం. 2 సూచనలు మేము చేయదలుచుకున్నాం. ఇప్పటివరకు ఏ రకమైన ట్రాన్స్పరెన్సీలో నడిచిందో రేపు ఇంటర్వ్యూలు కూడా అట్లాగే ఉంటాయి. మీరు మధ్య దళారులను కానీ పైరవీకారులను కానీ చెప్పుడు మాటల్ని కానీ రూమర్స్ని కానీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు, నమ్మకూడదు. రేపు మేము లిస్ట్ పెట్టిన తర్వాత అభ్యర్థులు దయచేసి తప్పకుండా ఏ సర్టిఫికెట్స్ అయితే మీకు ఇంటర్వ్యూ లోపు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి అవసరమో ఆ సర్టిఫికెట్స్ అన్నింటినీ వారం 10 రోజుల్లో సిద్ధం చేసుకోవాలి. ఎటువంటి మినహాయింపులు ఉండవు. సో సీఎం గారు చెప్పిన మాట వాస్తవము. డిఎస్సి మేము చేస్తున్నాం. దానికి సంబంధించిన జీవో విద్యాశాఖ నుంచి రావాలి. ఆ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఏ జిల్లాలో ఉన్నాయనేది రావాలి, వాటి రోస్టర్ ఇవన్నీ రావాలి. వచ్చిన తర్వాత మేము డిఎస్సిని సాధ్యమైనంత తొందరగా ప్రాసెస్ చేస్తాం.